నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈసారు మా యూనియన్ ప్రెసిడెంట్ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండమ్మా. ఏటా నేనేగా ఆవిష్కరించేది. ఈసారి ముఖ్య అతిథిగా వచ్చావుగా, నీ చేతుల మీదుగానే కానివ్వు. నేను ముఖ్య అతిథినైనా మీరే మాకు ముఖ్యం. ఆనవాయితీ తప్పడం ఎందుకమ్మా? జనవరి 26న రాష్ట్రపతి, ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎలాగో అలాగే మీరే జెండా వందనం చేయాలి. ఆపండి. ఏయ్, ఎవరమ్మా నువ్వు? జెండా ఆవిష్కరణ ఆపమంటున్నావు? అలా ఆపమనడం ఎంత తప్పో నీకు తెలుసా? అసలు నువ్వెవరు నన్ను ఆ మాట అడగడానికి? నా పర్మిషన్ లేకుండా నా కంపెనీకి వచ్చి నన్నెవరని అడుగుతున్నావు? మా స్టేట్ లీడర్ మేడం. ఎవరు పిలిచారు ఇతన్ని? మా నాయకుడిని మేమే పిలిచాం. ఎవరివిడా? పెద్దమ్మగారి మనవరాలు. పెద్దమ్మగారి మనవరాలా? మనవరాలు కాదు, మట్టిగడ్డ కాదు, అహంకారి, దురహంకారి, మాయలాడి, మోసగత్తే. ఏమ్మా, జాతీయ పండగైన జెండా వందనం జరిగే దగ్గరికి ఇలాగైనా రావడం? వాళ్ళని చూడండి, ఎంత పద్ధతిగా జాతీయత, సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నారు. పగటి వేషం వేసుకొచ్చిందే కాక పెద్దావిడ్ని ఆపు అని అలా సంబోధిస్తున్నావు. సభ్యతా సంస్కారం లేదా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏమయ్యా, జెండా వందనానికి రండని పిలిచింది ఇందుకేనా? స్వర్ణను పిలిచి ఆవిడతో జెండా ఎలా ఎగరవేయిస్తారు? నేను వీరిని పిలిచింది జెండా వందనానికి, జెండా ఆవిష్కరణ కాదు. అయినా చైర్మన్ గారు ఉండగా మీరెలా ఎగరేస్తారు? ఎలా ఎగరేద్దామనుకుంటున్నారు? కంపెనీ మొత్తం నాదయ్యాక ఇంకా ఆవిడ చైర్మన్ అండి. ఏంటి, కంపెనీ మీద? అమ్మమ్మ గారిని మోసం చేసి రాయించుకుంది. రాయించుకుంటే సొంతం అయిపోతుందా? పైచ్యం తలకెక్కి అలా అనుకోవటం దానికి అలవాటు. ఆస్తి నీదైనంత మాత్రాన చైర్మన్ పదవి నీదైపోదు. అది బోర్డు మెంబర్స్ డిసైడ్ చేయాలి. గడ్డి తినగానే అరగదే, నెమరేయాలని పశువులకు కూడా తెలుసు. కాగితం రాయిగానే నీ సొంతమైపోదని నీకు తెలీదు. నువ్వు కాగితం అనుకుంటున్నావు మంగా, కానీ నేను వాటికి నోటరీ చేయించి రిజిస్ట్రేషన్ వాల్యూ చెల్లించి పవర్ కలిగించా. వాటి లెక్కలు తర్వాత చూద్దాం. అప్పుడు వాగుదు గాని నీ వాగుడు. అమ్మమ్మ గారు, ముందు జెండా వందనం కానివ్వండి. నేను చేయనివ్వను. ఇంకోసారి ఆ మాట అంటే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అసలు ఎవరండి మీరు? ప్రోగ్రామ్ దగ్గర డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. మేము స్వర్ణ ఫ్రెండ్స్. పేడ ముద్దలేం కాదు, పొండే అవతలకి. దానికి చల్లకి గతి లేదు గాని మీకు పెరుగు కావాలని చీటీ రాసిచ్చిందా? ఇవిడ మళ్ళీ మొదటికొచ్చింది. తర్వాత తెలుద్దాం. పదండమ్మమ్మ. ఏమిటే నువ్వు తెలిసేది? నీటి మీద గరిక పోవే. అమ్మా, అలాంటి సంస్కారం లేని వాళ్ళతో మీకెందుకు? మీరు జెండా ఆవిష్కరణ కానివ్వండి.
సీత, ఇదంతా నీ పథకం కదా, చెప్తా నీ పని. పదండమ్మమ్మ. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। గుద్దేయాలి, ఒక్కొక్కరిని కారుతో గుద్ది చంపేయాలి. కోపంతో రగిలిపోతుంది నాకు. ఎంత అవమానం! మనవరాలు కాదు, మట్టిగడ్డ కాదు, అహంకారి, దురహంకారి, మాయలాడి, మోసకత్తే. భారతీయత అంటే 30 మూరల చీరలో ముసలమ్మల పడుండడమా? ఎవడు ఎవడు వాడు? ఎవడైతే మనకేంటి, గొట్టంగాడు. నన్ను వదిలేసి ఆ మంగమ్మతో జెండా వందనం చేయించాడు. చెప్తా చెప్తా వాడి సంగతి. పిఠాపురం స్వర్ణలత దేవి, నీకున్న పరువుకు లెక్కకు మిగిలేది ఎప్పుడు ఈ అవమానం. దానికి చల్లకి గతి లేదు గాని మీకు పెరుగు కావాలని చీటీ రాసిచ్చిందా? ఎవడ్రా నువ్వు? హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? ఏం జరిగిందండి? అవునా, నాకెందుకు ఫోన్ చేశారు? ఒక అతనికి కాలు విరిగింది,
కండిషన్ చాలా సీరియస్. అయితే నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? మీ నెంబర్కి హోంవర్క్ ఫీడ్ చేసి ఉందండి. చేసుంటే మాత్రం నాకెందుకు చెప్తున్నారు? హస్బెండ్ అని మీ నెంబర్ ఫీడ్ చేసిందండి. అది నా భార్య కాదు, నేను దాని భర్తని కాను. కాదు కాదు కాదు, నేను దాని తల్లిని కాదు. అసలు ఆ పేరుగల కూతురు నాకు లేనే లేదు. నా రెండో కూతురు చచ్చిపోయింది. అసలు మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? ఆమెకు నాకు ఎటువంటి సంబంధము లేదు. అదేంటి సార్, ఐడెంటిటీ కార్డు మీద, డ్రైవింగ్ లైసెన్స్ మీద మీ పేరే ఉందిగా? ఆ సాకేత్ వేరు, నేను వేరు. అసలు నాకు పరిచయమే లేదు. మేము కేసు రాసి కోర్టులో హాజరుపరిచి జైల్లో వేయాల్సి ఉంటుంది. మీరు ఏమన్నా చేయండి, ఏ శిక్ష అయినా పడనివ్వండి, మాకేం నష్టం లేదు. ఎవరో ముక్కు మొహం తెలియని దాని గురించి మేము అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఉరి శిక్ష పడ్డా మేమేం బాధపడం. చూడండి, తప్పు చేసిన వాళ్ళందరూ తప్పించుకోవడానికి ఎవరో ఒకరి పేరు చెప్తారు. అంత మాత్రాన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అవుతారా? ఏం రామచంద్రయ్య, స్కూల్లో జెండా వందనం బాగా జరిగిందా? బాగా జరిగింది మామయ్య గారు. ఏమ్మా సీత, జెండా వందనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది తాతయ్య గారు. అమ్మమ్మ గారే జెండా వందనం చేశారు. వర్కర్స్ అంతా ఇంత అభిమానం చూపించారండి. ఎంత గౌరవం ఇచ్చారో. నా పెద్దరికం నాకు ఇచ్చారు. మర్యాద దక్కించుకున్నావన్నమాట. చాలా ఆనందంగా ఉంది మంగ. జెండా ఎగరేద్దామని అక్కడికి స్వర్ణ వచ్చింది తాతయ్య. దానికి చల్లకి గతి లేదు గాని మీకు పెరుగు కావాలని చీటీ రాసిచ్చిందా? అమ్మా, అలాంటి సంస్కారం లేని వాళ్ళతో మీకెందుకు? మీరు జెండా ఆవిష్కరణ కానివ్వండి. అందుకే స్వర్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది తాతయ్య గారు. ఓహో, అదనమాట. ఆ మంట చల్లారడానికి మందు తాగి ఒళ్ళు మరిచి ఎక్కడో యాక్సిడెంట్ చేసిందట. పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో ఉంచారట. నిజమా? మీకెవరు చెప్పారు అత్తయ్య గారు? స్టేషన్ నుంచి ఇప్పుడే కానిస్టేబుల్ ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశారు. మీరేగా వారి హస్బెండ్, ఓసారి స్టేషన్కి రండి అన్నారు. మంచి పని చేశారు. దాన్ని పోలీస్ దెబ్బలే దారిలో పెట్టాలి. వంకర బుద్ధి సరిచేయాలి. అలా అంటే వింటమ్మా, ఎవరం పట్టించుకోకపోతే అది ఇంకా ఇంకా చెడిపోతుంది. అది చెడితే మనకేంటే? దాని చావని సావిత్రి. అయ్యో, ఏంటమ్మా అంత మాట అంటున్నావేంటి? ఎవరు ఎంత కాదనుకున్నా అది పిఠాపురం వారి కోడలు. అది చెడిపోతే ఆ వంశానికి చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు తెచ్చే వాళ్ళ గురించి అలా మాట్లాడతావు ఎందుకు సీత? ఇప్పటి వరకు అది మాత్రమే చెడిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలేస్తే మనం అందరం చెడ్డవాళ్ళం అవుతాం. అంటే విడిపించడానికి నువ్వు వెళ్తావా? వెళ్ళాలి కదా. అది నా చెల్లెలు, పైగా తోడికోడలు. వదినా, ఇదే ఈ మంచితనమే మంచిది కాదు. అది ఇప్పుడు ఒంటరిదయింది. మనం కాస్త ధైర్యం కలిగిస్తేనైనా మారుతుందేమో. ఆ భాగీరథి దాని స్నేహితులు ఉన్నారుగా, సలహాలు ఇచ్చేవాళ్ళు సహాయం చేయరా? ప్లీజ్ అమ్మమ్మ గారు. సీత, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. రఘు, కాస్త దాని పరిస్థితి ఆలోచించు. నన్ను అర్థం చేసుకో. అది కాదు వదినా, నువ్వు వెళితే మహోన్నత్ మీద ఒట్టే. లక్ష్మి, వాడిని తీసుకురా. బుజ్జి కన్నా. సాకేత్, ఏమిట్రా నువ్వు మాట్లాడేది? వసాడి మీద ఒట్లేమిట్రా? నా ఫోన్ ఇవ్వండి. మీ వాళ్ళు ఎవ్వరూ కూడా మీకు వారికి సంబంధం లేదంటున్నారు. ఎవరు వచ్చి ఏ పూచికత్తు మీద మిమ్మల్ని విడిపించుకుపోయేటట్టు లేరు. ఎఫ్ఐఆర్ రాసి కేసు ఫైల్ చేయమంటారా? మా వాళ్ళంటే? మీ అమ్మగారు, మీ వారు. వాళ్ళు నా వాళ్ళని వాళ్ళకి ఫోన్ చేయమని నేను చెప్పానా? మీరు మత్తులో ఉన్నారు. మీ మొబైల్ సెర్చ్ చేసి మా వాళ్ళు ఆ నంబర్లకి ఫోన్ చేశారు.
నేనేం నా వాళ్ళెవరో కాని వాళ్ళెవరో చెప్పలేనంత మత్తులో లేను. యాక్సిడెంట్ అయిందిగా, భయంలో ఉన్నాను. ఓహో, అంటే మీరు తాగలేదు, మత్తులో లేను అంటారు. పైగా ఇవాళ ఆగస్ట్ 15th. వైన్ షాప్లే మూసేస్తారు, కానీ మీరు తాగి యాక్సిడెంట్ చేశారు. అది చాలా పెద్ద నేరం తెలుసా? కేసు బుక్ చేస్తే బెయిల్ కూడా దొరకదు. ఎవరు? వారు తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశారన్నదెవరు? బెయిల్ రాదని మీరెలా చెప్పగలరు? మీరెవరు? ఐఎమ్ శ్రీరామ్, అడ్వకేట్. శ్రీమతి పిఠాపురం స్వర్ణలతాదేవి గారు నా క్లయింట్. వారిని పూచీకత్తు మీద విడిపించుకెళ్దామని వచ్చాను. కుదరదు. కూర్చొని మాట్లాడుకుంటే కుదరని సమస్య, పరిష్కారం లేని ప్రాబ్లము ఏదీ ఉండదు. అంటే చూడండి, వారు తాగొచ్చు, కానీ తాగి కారు నడపడం మీరు చూసారా? చూడకపోతే కారు నడపనట? మీరు చూసినప్పుడు వారు ఎక్కడున్నారు? కింద పడున్నారు. అది డ్రైవర్ కారు గుద్దేసి దిగి పారిపోతుంటే వారి కోసం వీరు దిగారు. మీరు వీరే కారు నడిపారని తీసుకొచ్చారు. ఏంటి, కేసు రివర్స్ చేయాలని చూస్తున్నారా? యాక్సిడెంట్ జరిగిన విధానం గురించి చెప్తున్నాను. మీరు స్పాట్లో చూసారా? లాయర్లు చూడక్కర్లేదు, చూసినట్టుగా వాదించగలం. విచిత్రంగా మాట్లాడుతున్నారు. లాయర్స్ కది చాలా అవసరం, లేకపోతే చిత్రాలు చేయలేం. తిమ్మిని బొమ్మిని, బొమ్మిని తిమ్మిని చేయలేం. నేను వివరంగా మీకు జరిగింది, జరగాల్సింది, జరగబోయేది కాస్త బ్రీఫ్గా చెప్తాను. ఏంటి మీరు నాకు బ్రీఫ్గా చెప్పేది? కాస్త లాజిక్ ఉపయోగిస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేంటంటే ఇక్కడ సైన్ చేయండి. పదండి స్వర్ణ గారు, పదండి. మేడం, మీరు చాలా గ్రేట్ అండి. దేనికి? స్వేచ్ఛా స్వాతంత్రం కోరుకునే మీలాంటి ఆడవాళ్ళు చాలా అరుదు కనుక. నాకు మీలాంటి వాళ్ళంటే చాలా అభిమానం, గౌరవం, ప్రేమ. మీరెంత స్వేచ్ఛా కాముకులో అర్థమైంది. ఎలా? నిషేధం ఉన్న స్వాతంత్ర దినోత్సవం రోజునే మీ ఇష్టానికి మద్యం తాగడం వల్ల. ఇంత చిన్న వయసులో పెద్ద సామ్రాజ్యానికి అధిపతి అవడం అంటే మీరెంత పట్టుదల, కృషి ఉన్నవాళ్ళో నాకు అర్థమవుతుంది. మీ గురించి భాగీరథి గారు చాలా గొప్పగా చెప్పారు. అది విన్నప్పుడు మీ మీద నాకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. మిమ్మల్ని చూశాక అది బలపడింది. మీరేమనుకోనంటే ఒక చిన్న కాంప్లిమెంట్. ఏంటది? మీరు చాలా చాలా అందంగా ఉంటారు. పదండి వెళ్దాం. ఎక్కండి మేడం. అందం, ఆస్తి, అంతస్తు, అధికారం అన్నీ ఒకరి సొంతం అవడం అదృష్టం. మీలాంటి వాళ్ళు కోటికి ఒక్కరుండడం కూడా కష్టమే. మీరింత స్వేచ్ఛగా బతకడం కొంతమందికి గిట్టదు, కంటగింపుగా ఉంటుంది. శ్రీరామ్, నువ్వే గనక పూనుకోకపోతే స్వర్ణకు బెయిల్ వచ్చేది కాదు. అవును శ్రీరామ్ గారు, ఆగస్ట్ 15న తాగి పడిపోవడం అంటే మాటలా? పెద్ద క్రైమ్. చాలవే, జెండా వందనం టైంలో నాకు జరిగిన అవమానానికి విషం తాగాలనిపించింది.